దేవునికి స్తోత్రం. 119వ కీర్తనలో మనము 9 నుంచి 16 వరకు మనము చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు ఈ రీతిగా మనల్ని ప్రేమించి గత వారం 1 నుంచి 8 వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 9 నుంచి 16 వరకు చెప్పుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 119వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు కుటుంబాలను, మన యవ్వనస్తులను, అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా ఈ 9వ వచనం నుంచి 16వ వచనం వరకు చెప్పబడి ఉంది. బేత్ అనే ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది. 9వ వచనం పైన బేత్ అనే మాట కనబడుతుంది. ఏంటి ఆ బేత్ అంటే? దేవుని యొక్క ఇల్లు అని అర్థం. దేవుని యొక్క ఇల్లు. ఈ ఇంటిలో మనుషులు ఎలాగ ఉండాలి? దేవుని ఇంట్లో మనం ఉన్నటువంటి వారముగా మనము ఉండడానికి గల అర్హతలు ఏంటి అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా పవిత్రత. ఏంటండి? మొట్టమొదటి కావాల్సింది ఏంటి? పవిత్రత కావాలి. రెండవది యథార్థత కావాలి. కాబట్టి ఇలాంటి భయము, భక్తి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఇంటిలో నివసించేదానికి అర్హతలు. మీకు తెలుసు, 15వ కీర్తనలో మనము మన జీవితాల్లో 15వ కీర్తన మనం ఒకసారి గమనించినట్లయితే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇదన్నమాట. దాంట్లో అర్థం కూడా ఆ గ్రంథకర్తే మనకు ఇచ్చాడు. కానీ నీ జీవితంలో అంత పవిత్రంగా ఉంటేనే దేవుని ఇంట్లో ఒక భాగస్థుడిగా దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారముగా మనం నివసించే వారముగా ఉండుటకు ఆయన అర్హత, పరిశుద్ధత. కాబట్టి ఈరోజు ఇది చాలా ముఖ్యం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవునికి అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. కాబట్టి ఇవన్నీ కూడా పవిత్రతకు, యథార్థతకు సాదృశ్యం. బాగానే ఉంది. దీంట్లో ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ 9వ వచనం చూస్తే యవ్వనులు, 119వ కీర్తన 9వ వచనం చూస్తే, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? ప్రశ్న. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అది కూడా ప్రశ్నే. అంటే దేవుని ముందు, దేవుని ఈ బేత్ అనే రాగాలు, 22 రాగాలు, ఈ 119వ కీర్తనలో 22 రాగాలు కనబడతాయి. ఈ 22 రాగాల్లో
మనకు కనబడే ఆ టైటిల్స్ ఎంత చక్కగా ఆ కీర్తనకారుడు చక్కగా పెట్టాడంటే, ఒక వ్యక్తి దేవునికి సమీపముగా చేరడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో అన్ని ప్రయత్నాలు మనము చేయవలెను. ఈ 8 వచనాల్లో ఒక మహత్తరమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, యథార్థమైనటువంటి వాక్యం, నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి దేవుని మాట, అభిషేకం, ఆత్మీయమైనటువంటి సత్యం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మీయత కోల్పోకుండా, దేవుని యందు భయము భక్తి కలిగి వారు జీవితంలో ఎన్నటికీ పడిపోకుండా, జారిపోకుండా ఉండేదానికి ఉండుటకు ఆయన వాక్యాన్ని మనకు కట్టడగా, నియమముగా, అంత మాత్రమే కాదు, ఆయన వాక్యము మనకు అనుగ్రహించాడు. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని చెప్పాడు ఈ కీర్తనలోనే. కానీ 1వ అధ్యాయము యోహాను సువార్తలో గమనించినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమైందంట? దేవుడై ఉండెను. కాబట్టి దేవుని వాక్యము నువ్వు ఎంత అర్థం చేసుకొని జీవిస్తావో, ఎంత నీ జీవితంలో జాగ్రత్తగా నీ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తావో, ఈ యొక్క కీర్తన మనకు చాలా జాగ్రత్తగా మనం గమనించవాలని, చూడవాలని, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వెతికినప్పుడు, చేత పట్టుకున్నప్పుడు, కంఠస్థం చేసినప్పుడు, నేను పోయిన వారం కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే, ఈయన 176 వచనాలు ఎవరైతే చెప్తారో వారికి నేను ఏమిస్తానని చెప్పాను? ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఏమ్మా వింటున్నారా? ఏం అక్కలారా వింటున్నారా? ఏం పిన్ని, అమ్మగారు, నువ్వే వింటున్నారా? ఏం చేయాలా? వాక్యాన్ని మనము పఠించాలి. వాక్యము పరిశుద్ధ గ్రంథము. ఈ వాక్యము భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఎన్నటికీ గతించవని బైబిల్లో ఉంది. ఆయన మాటలు జుంటి తేనె దారుల కన్నా మధురమైనవి. ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వాడు అని చెప్పాడు. ఇది ఎంత నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటావో, చీకటిలో నువ్వు వెళ్తున్నటువంటి వానికి త్రోవను చూపించే వాక్యము దేవుని వాక్యం. ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి భూమిని కలిగించింది, సూర్యుని కలిగించింది, చంద్రుని కలిగించింది, చీకటిని వెలుగును వేరు చేసింది. భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవజల చరాస్తులన్నీ కూడా, జలచరాస్తులన్నీ కూడా, భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ కూడా దేవుని వాక్యము చేత కట్టబడి, దేవుని వాక్యము చేత కట్టబడి, మీరు గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి ఎవరైనా. చాలా ముఖ్యమైనటువంటి మాట మనకు కనబడుతుంది. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. బాగా గమనించండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి. హల్లెలూయా. ఎవరు అర్థం చేసుకున్నారు ఈ వాక్యాన్ని? చెప్పండి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నాయి. ఆయన మన నిర్మాణకుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఓమిని సైన్స్ అండ్ ఓమిని ప్రజెన్స్ అని మనకు చెప్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, ఆయన సర్వ సృష్టికి కర్త,
ఇవన్నీ మనకు దేవుడే తెలియపరుస్తున్నాడు. నీ జీవితంలో ఆ దేవుని వాక్యమును ఎంతవరకు నువ్వు అర్థం చేసుకుంటావో, నువ్వు ఎంతవరకు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చేత పట్టుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుపడిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారు పాపం చేయకుండా ఉంటారంట. దేవుని వాక్యం చదివే వాళ్ళు ఎక్కువగా చదువుతుంటే ఒకవేళ పాపం వారి దగ్గరకు వచ్చింది, వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎలాగ మాట్లాడుతుందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మకుడు నీతో ఈ పాపం చేయొద్దు, నువ్వు ఈ పని చేయొద్దు, నీ యవ్వన జీవితంలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ యవ్వన జీవితంలో నీవు నీ శరీరాన్ని పాడు చేసుకోకూడదు, నీ యవ్వన జీవితంలో నీ నడవడికలను సరిచేసుకో, నీ శరీరాన్ని నీ యొక్క ప్రాణాత్మ దేహములను నాకు అప్పగించు, నేను మిమ్మల్ని అత్యున్నతమైన స్థితిలో నేను పెడతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఐగుప్తులో పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు జోసెఫ్, యోసేపు. అయితే ఆయన ఆ ఐగుప్తులో ఉన్నటువంటి బానిసగా ఉండి ఆయన వస్త్రాలన్నీ తీసివేసి, ఆయనకి టీత్స్ బాగున్నాయి, పళ్ళు బాగున్నాయా, కళ్ళు బాగున్నాయా, తల వెంట్రుకలు బాగున్నాయా, చేతికి గోర్లు బాగున్నాయా, కాళ్ళకు గోర్లు బాగున్నాయా, బాడీ మీద కుష్ఠరోగ మచ్చలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకా శరీరం అంతా కూడా ఏదైనా పొరపాట్లు ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉన్నాయా, లేక ఆయనలో ఏదైనా మూతి వంకర కానీ, ముక్కు వంకర కానీ, కాళ్ళు వంకరలు కానీ, ఏదైనా కీళ్ళవాతం జబ్బు ఏమైనా ఉందా, ఇలాగా ఐగుప్తులో ఆయన అలా కొన్నారు. అంటే టెస్టిఫైడ్, అంటే ప్రతి విషయంలో ఆయన్ని పరీక్షించారనమాట. పరీక్షించి కొన్నాడు. ఎవరు? గుడ్డలన్నీ, ఆయనకి వస్త్రాలన్నీ కూడా తీసివేసి ఆయన్ని పాపము ఆ సంతలో ఒక జంతువులాగా నిలబెట్టి ఐగుప్తులో కొన్నారు. ఎవరు? పోతిఫరు కొన్నాడు. పోతిఫరు కొన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే, ఆయన ఒక పశువులాగా, ఒక జంతువులాగో, ఒక పక్షిలాగో, లేకపోతే ఇంట్లో ఒక బానిసలాగో ఆయన పని చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పోతిఫర్ ఇంటికి ఈ జోసెఫ్ వెళ్ళాడో అప్పుడు దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. కారణం ఏంటి? జోసెఫ్లో ఏముంది చెప్పండి అమ్మా, ఏముంది జోసెఫ్లో? ప్రవర్తన మంచిదిగా ఉంది, యథార్థంగా ఉంది, యవనస్తుడైన. రెండోది, ఆయన చాలా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనాపూర్వకంగా ఆయన జీవితం స్టార్ట్ చేస్తాడు. ఆయన బానిసగా అన్నలందరూ అమ్మివేస్తే ఆయన్ని అమ్మివేసినటువంటి వారి గురించి బాధపడలేదు. కానీ ఇప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక ప్రార్థనా జీవితం ఉంది, ఎక్కడికి వెళ్ళినా నేను దేవునితో మాట్లాడుకునే ఒక మంచి గుణం ఉంది, ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో నేను పవిత్రంగా యథార్థంగా, నేను బానిసనిగా ఉన్నా, నేను అంతస్తులో ఉన్నా, ఐశ్వర్యములో ఉన్నా, తగ్గింపు గుణములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను దేవునికి ఇష్టముగా జీవించుటకు నేను తీర్మానం తీసుకుంటానని ఆయన ప్రవర్తన అంతటిలో కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు. అందుకనే క్రమక్రమముగా దేవుడు జోసెఫ్ని దీవిస్తూ వస్తున్నాడు. ఎంత గొప్ప విషయం! ఈ పోతిఫర్ కూడా చాలా సంతోషించాడు. నా ఇంటికి ఒకడు వచ్చాడు, వాడు చాలా మంచివాడు. ఆయన కొద్ది రోజులకి ఏం చేశాడంటే, మొత్తం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తికి సంబంధించి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుల గురించి, ఆయనకు ఉన్నటువంటి సంపద, పశు సంపద కానీ, అలాగే
తోటలు కానీ ఆయనకి ఏమేమైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా పోతీఫరు యోసేపుకి జోసెఫ్కి ఆయన అధికారం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా నమ్మకము దేవుని దగ్గర ఎప్పుడైతే సంపాదించుకుంటావో అప్పుడే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయనకి నువ్వు ఇష్టడుగా ఉండడమే దేవునికి ఒక మంచి గుణలక్షణములు నువ్వు కనపరిచే విధానంలో మొట్టమొదటి విధానము ఆయనకి కనబడేటట్లుగా మనం ఉండాలి. అది దేవుని వాక్యము వలన ఆయన దేవుని వాక్యం ఆ రోజు ఇలాగ మనకు పరిశుద్ధ గ్రంథము ఈ 66 పుస్తకాల్లాగా జోసెఫ్కు లేదు, కానీ కళలు దర్శనాలు మాత్రమే. ఈరోజు కళలు దర్శనాలు ఎంతమందికి ఇక్కడ సంఘంలో వస్తున్నాయి అంటే దేవుని బిడ్డలారా, సంఘములో కళలు చూసేవాళ్ళు లేరు, కళలు కానీ వారు లేరు, దర్శనాలు చూసేవాళ్ళు లేరు. అంటే దాని అర్థమైంది, ప్రార్థనా పరులు లేరు. నేను కానీ మీరు కానీ గంటలు ఫోన్లు చూస్తాం, కానీ గంటలు మోకరించి ప్రార్థన చేసేవారుగా మనము లేము. అందుకే మనకు కళలు దర్శనాలు రావట్లేదు. ఒకవేళ నీ జీవితంలో కళ వచ్చినా కానీ దానికి నువ్వు భావం చెప్పలేనటువంటి పరిస్థితి. యోసేపు అలా కాదు, జోసెఫ్ అలా కాదండి. ఆయన కళకు భావం చెప్పగలడు. ఏముందండి ఆయనలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది, అభిషేకం ఉంది, ప్రార్థనా జీవితం ఉంది. యవ్వన జీవితంలో నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నేను ప్రవర్తించాలి, ఇలాంటి మంచి గుణలక్షణములు కలిగినటువంటి వ్యక్తి మీద ఆ పోతీఫరు భార్య కన్నువేసి. చూడండి, ఈరోజు చాలామంది మన సమాజంలో కూడా అలాంటి వారు, పోతీఫర్ లాంటి భార్య లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పోతీఫర్ లాంటి మంచివారు కూడా ఉంటారు, జోసెఫ్ లాంటి మంచివారు కూడా ఉంటారు. అలాగని పుణ్యస్త్రీలు చాలామంది ఉన్నారు, వారు కూడా మంచివారే. కానీ సమాజంలో రకరకాల మనుషులు మనకు కనబడతారు. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన రీతిలో మనము జీవించాలి. ఆమె కన్ను పడినప్పుడు వెంటనే జోసెఫ్ ఏమన్నాడు, అమ్మా ఈ ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటి మీద నాకు అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారము లేదు. ఇంత స్పష్టంగా ఎవరైనా చెప్తారా? బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. నీకు ఈరోజు దేవుని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? పోతీఫరు ఇంట్లో ఈ యొక్క యోసేపు ఉంటే ఆయన జీవితంలో మచ్చలేనటువంటి వ్యక్తిగా జీవించాలని కోరుకున్నాడు. అందుకనే యవ్వనులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని దృష్టిలో పవిత్రులుగా యథార్థముగా జీవించడానికి ఇష్టపడాలి. మచ్చలేని వారంగా మనము దేవుని దగ్గర మనము జీవించే వారంగా మనం ఉండాలి. మన ఆత్మీయ స్థితి చాలా హైలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దిగజారిపోయినట్టు, అనగారిపోయినట్టు, నీవు తగ్గించుకున్నట్లు నీ జీవితం ఉండకూడదు. నీవు పడిపోయినట్టు, జారిపోయినట్టు, నిన్ను ఇంకొకరు నీ మీద మచ్చ ఉందని ఏలెత్తి చూపించకూడదు. అలాంటి పరిస్థితి జోసెఫ్ మీద పడినా కానీ జోసెఫ్ దాన్ని నిరూపించుకున్నాడు. ఏమని నిరూపించుకున్నాడు? దేవుడే ఆయనకి సాక్షి, ఎవరు అతనికి సాక్ష్యము లేరు. పానకాల దాయకుడు, భోజనాల దాయకుడు, వీళ్ళందరికీ ఒక గొప్ప వారిలో కళలు ఇచ్చి వచ్చినప్పుడు, వారు కూడా తప్పులు చేసి జైలుకి వచ్చినప్పుడు ఆ జైల్లో వారి కళలు జోసెఫ్ చెప్పారు. మీలో ఒకడు చనిపోతాడు, ఒకడు బ్రతుకుతాడు, ఇదిగో మీరు వెళ్ళి నా గురించి చెప్పండి. వారేం చెప్పలేదు. కానీ రాజు కళ వచ్చినప్పుడు జోసెఫ్ గుర్తొచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా మచ్చలేనటువంటి వారికి ఆధిక్యత దేవుడు ఇస్తాడు. దేని చేత వారి నడతలను సరిచేసుకుంటున్నారంటే వాక్యము చేత.
హృదయపూర్వకముగా దేవుని వాక్యాన్ని చదివి వాక్యానికి విధేయత చూపించడము, వాక్యము చేత బలపరచబడ్డము, వాక్యము చేత దీవించబడ్డము, వాక్యము చేత నడిపింపబడ్డాం. బాగా ఆలోచించండి. వాక్యము చేత బలపరచబడ్డాం, వాక్యం చేత దీవించబడ్డాం, వాక్యము చేత నడిపింపబడ్డాం, వాక్యానికి లోబడడం, వాక్యము చేత నీ జీవితాన్ని సరిచేసుకోవడం. ఎప్పుడైతే ఈ విధంగా నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటావో అప్పుడే నీవు చాలా జాగ్రత్తగా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో తిమోతికి అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తున్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనంలో, తిమోతి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా నీవు చూసుకోవాలి. చూడండి 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. చూసారా ఎంత గొప్ప మాటలు. అమ్మా, ఈరోజు బైబిల్ చదవమంటే మన పిల్లలు చదువుతున్నారా? నేను పోయిన వారం చెప్పాను 119వ కీర్తన 176 వచనాలు చెప్పాలని. ఎంతమంది కనీసం ఒక 5 వచనాలను నేర్చుకున్నారు? చేతులు ఎత్తండి. 5 వచనాలు నేర్చుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. 119వ కీర్తన 5 వచనాలను నేర్చుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేర్చుకోవాలా? ఎంత సిగ్గుచేటు. నేర్చుకున్నావా? చేయొత్తైతే హల్లెలూయా. ఇమ్మి చప్పట్లు కొట్టండి. ఇమ్మికి దేవునికి స్తోత్రం. గట్టి కొట్టండి. చేతులు లేవా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 5 వచనాలు 10 వచనాలు నేర్చుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు కూడా 5 వచనాలు నేర్చుకున్నావా? ఇంగ్లీష్లో నేర్చుకున్నావు. సంతోష్ ఇంగ్లీష్లో నేర్చుకున్నాడంట. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. సంతోష్ కూడా చప్పట్లు కొట్టండి. నేను మిమ్మల్ని అడుగుతాను, అడిగినప్పుడు మీరు చెప్పాలి. చెప్పినప్పుడు మీకు ప్రైజులు వస్తాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, తిమోతి ఇంట్లో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, ఒక చిన్న ప్రాంతంలో ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు జైల్లో నుంచి ఒక లెటర్ రాశాడు, ఉత్తరం రాశాడు. చెరసాలలో నుంచి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో, నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఎంత గొప్ప మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలి, హెచ్చరించే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యములో నీ పిల్లలకు నువ్వు చెప్పే విధానం ఎలాంటిదంటే, వారికి నంగి మాటలు చెప్పకూడదు. ఏమా కొంతమంది ఏం చేస్తారు? అర్థమైందా? అటు చెప్పకూడదు. నువ్వు ఎటు చెప్పాలా? వారికి బుద్ధి వచ్చేటట్లుగా గద్దించి, వారికి బెత్తము తీసుకొని వారిని నువ్వు కొట్టినా మంచిదే. ఎందుకనంటే బెత్తం వాడకుండా మనము వారిని దండించలేము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోడు. మాకు ఒక పాస్టర్ ఉండేవాడు, ఆయన రాబర్ట్ శాండీ ఆయన పేరు. బెంగళూరులో ఆయన ఒక ప్రాంతంలో ఉంటాడు అనుకోండి. 1990లో నేను బాప్తిజం తీసుకున్నాను. 1990లో నేను బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. అంటే నేను 16-15 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి, 17 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి, 16-17 సంవత్సరాలు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటి ట్రైనింగ్ ఏంటంటే, నన్ను అడిగిన మాట అంటే, బైబిల్ నువ్వు చదివావా పూర్తిగా? నేను చెప్పాను, ఆ పాస్టర్ గారు నేను బైబిల్ పూర్తిగా చదవలేదు, కొంతవరకే నేను చదివానంటే, లేదు నువ్వు బైబిల్ పూర్తిగా చదవాలి. బైబిల్ చదవడం నాకు ఆయన ప్రారంభము, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి. అలాగే మా తండ్రి రామారావు పాస్టర్, మా తండ్రి ఏం చేశాడంటే, ఒక్కొక్కసారి నాకు 2 రూపాయలు అడిగితే ఏం చేస్తాడంటే, నేను క్రికెట్ ఆడేవాడిని, క్రికెట్ ఎస్పి కపిల్ బాలు 16 రూపాయలు,
టీం అంతా కూడా ఆ 16 రూపాయలు బాల్ కొనేదానికి చాలా కష్టం. అయితే ఆ రోజుల్లో 2 రూపాయలు అంటే చాలా విలువ, 2 రూపీస్ అంటే చాలా విలువ. కాగితం ఉంటుంది, 2 రూపాయల కాగితం. ఆ 2 రూపాయలు నోటు మా తండ్రి నాకు ఇవ్వాలంటే నేనేం చేయాలంటే దావీదు కీర్తన 23వ కీర్తనం, లేకపోతే మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఇలాగా నాకు కొన్ని విషయాలు చెప్పేవాడు అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి వచ్చే లోపల, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల, భోజనానికి వచ్చే లోపల నీవు అది చదివి నాకు ఒప్పచెప్తే, నాకు కంఠస్థం చెప్తే నేను నీకు 2 రూపాయలు ఇస్తాను అని చెప్పేవాడు మా నాన్న. చూడండి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి కండిషన్, ఒక చిన్న బిడ్డకి కండిషన్, ఒక యవ్వనస్తుడికి కండిషన్ వాక్యము చేత. ఈరోజు నేను ఒక దైవజనుడు అయ్యానంటే తల్లిదండ్రులు ప్రార్థన. అలాగే చెన్నైలో చిన్నప్ప గార్డెన్ అనే చెన్నైలో ఒక ప్రాంతంలో, అన్నానగర్ అనే ప్రాంతంలో 12th మెయిన్ రోడ్లో ఒక గొప్ప దైవజనుడు, ఆయన దగ్గర ఫెయిత్ గ్లోబల్ మినిస్ట్రీ అని ఒక పెద్ద ఆయన మినిస్ట్రీ నడిపించేవాడు. ఆయన అమెరికాలో డల్లాస్లో ఆయన యూనివర్సిటీ ఉంది. ఆయన దగ్గరికి మా నాన్న నన్ను ట్రైనింగ్ పంపిస్తే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు ఒక గొప్ప దైవజనుడు కావాలంటే రోజుకి 6 hours 7 hours బైబిల్ చదవాలి. ఎంతండి? 6 hours 7 hours, 6 గంటల సేపు కానీ 7 గంటల సేపు కానీ నువ్వు బైబిల్ చదివితేనే నువ్వు గొప్ప దైవజనుడు అవుతావు. నేను బిత్తరపోయాను, ప్రభువా 6 గంటల సేపే 7 hours 7 గంటల సేపు బైబిల్ చదవాలా? నేను ప్రారంభించాను బైబిల్ చదవడం. అనేక సంగతులు దేవుడు తెలియపరిచాడు. ఆ 6 గంటలు ఆయన ఉదయకాలమున 9 గంటలకి ఆయన కారుకి వెళ్ళిపోతున్నప్పుడు చెప్తాడు, నేను 6 hours తర్వాత 7 hours తర్వాత వస్తాను. నువ్వు ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వాక్యము, ఏ చాప్టర్ అయితే చదివావో ఆ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా చూడకుండా నువ్వు చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాక్యములో ఉన్నటువంటి నీ జీవితం సరిచేసుకునేదానికి, నీ కాలు జారిపోకుండా, నువ్వు పడిపోకుండా, ఒకవేళ దారి తొలగిపోయినా దేవుని వాక్యం నిన్ను పట్టుకొని వచ్చేటట్లుగా నీ జీవితంలో ఒక పద్ధతి నీకు ఉండాలి, భయం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. అదే ఈరోజు తిమోతి కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తిమోతికి బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనముల మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 11వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములను, పవిత్రతలను, విశ్వాసమునకు మాదిరిగా విశ్వాసులకు మాదిరిగా ఉన్నావా? ఆలోచించండి. ఎవరైనా కానీ ఒక మాట అంటే ఒప్పుకోవు, నువ్వు తిరిగి 4 మాటలు అంటావు. కానీ దేవుని మాటలు నీలో ఉంటే ఓర్చుకుంటావు. నీవు పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిగా నీకు అవి తగలవు. వారు మాట్లాడే మాట ఏది నీకు తగలదు. నిన్ను అవమానంగా ఏదైనా నీ మీద చెడ్డ మాటలు చెప్పి నిన్ను అవమానపరిచి నిన్ను భయంకరంగా నిన్ను చిత్రహింసలు చేసిన దేవుడు నీ పక్షాన యేసేపుకు తోడైనట్లుగా నీ జీవితంలో కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి యవ్వనము అనేది చాలా ముఖ్యం. అన్ని విషయాల్లో చాలా ముఖ్యమైనటువంటి జీవితం ఎవరిదంటే యవ్వన వయస్సులో ఉన్నటువంటి వారిది. ఆ యవ్వన వయసు తరిగిపోతూ ఉందంటే దానికోసం మనం చెప్పుకుంటాం, నేను చిన్నప్పుడు ఇలాగ ఉన్నాను, నా యవ్వన జీవితంలో ఇలాగ ఉన్నాను, నేను బాగా ఆడేవాడిని, లేకపోతే నేను బాగా పరిగెత్తేవాడిని, నేను బాగా తినేవాడిని, లేకపోతే నేను బాగా ఆడేవాడిని, లేకపోతే నేను బాగా అన్ని విషయాల్లో నేను అండర్స్టాండింగ్ స్పిరిట్ నేను కలిగి ఉన్నటువంటి వాడిని.
వ్యక్తిని అని చెప్పుకుంటాను యవ్వన వయసులో ఉన్నటువంటి వారికి. కాబట్టి దానికంటే ముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు వాక్యాన్ని తేరి చూడాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని నువ్వు అన్వేషించాలి. వాక్యములో నీ జీవితాన్ని ఏం చేసుకోవాలంటే నువ్వు వాక్యాన్ని మెడిటేషన్ చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నీవు దేవునికి చాలా దగ్గరగా మారిపోతావు. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎంత గొప్ప మాట! అంటే ఒక వ్యక్తి దేవుని చేత ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు? ఆ వ్యక్తి దేవుని వాక్యము చేత నింపబడి ఉన్నాడా? ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యము చేత నింపబడి ఉన్నాడా? కొంతమంది యవ్వనస్తులు కండలు పెంచుకుంటారు, నిజమేనా? అవునా కదా? బాడీ బిల్డింగ్ చేస్తారు కొంతమంది మంచి అథ్లెట్స్ అంటే మంచి పరుగులు తీసేవారు. ఎలాగుంటాయి వారికి బాడీ అంతా కూడా షేపు కండలుగా బాడీ పార్ట్స్గా కనబడుతుంటుంది, అవునా కదా? కానీ ఇక్కడ కనబడాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను స్కాన్ చేసినప్పుడు నీకేం కనబడాలి? వాక్యము నీ హృదయములో కనబడాలి, వాక్యము నీ హృదయములో ఉండాలి. నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏమంటున్నాడు? నా హృదయములో దేవుని వాక్యము. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నారు? చేతులెత్తండి. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. ఉంటే ఉందిలే, పోతే పోయిందిలే, వస్తే వచ్చిందిలే, రాకపోతే పోనీలే, ఇలాంటి మాటలు ఉంటాయి కొంతమంది దగ్గర. అవన్నీ ఉండకూడదు. నేను క్రీస్తులో ఉన్నానంటే నాకు బలము దేవుడు యేసయ్య, నాకు బలము వాక్యము. కష్టం వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి. ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. నీకు కష్టం వచ్చింది, డబ్బులు ఏమి లేవు, నీకెవరు సహాయం చేస్తారంటే 121వ కీర్తన రావాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను ఇలాగ నీకు వాక్యం గుర్తు రావాలి. ఆయన తన మంచి ధననిధిలో నుంచి నాకు, ఆకాశమనే మంచి ధననిధిలో నుంచి నాకు డబ్బునిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆకాశ వాక్యలు విప్పి పట్టజాల దీవెన నా మీద కుమ్మరిస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరిని చేయి చాపకుండా దేవుని అడిగే విధానము నువ్వు నేర్చుకునే విధానములో ఉంది, దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా. అందుకనే యవ్వనుడు చాలా ముఖ్యమైనటువంటి కార్యాలు చేయాలి. 12వ వచనం, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడువు, నీ కట్టలను నాకు బోధించుము. కాబట్టి ఈరోజు చాలామంది యేసుక్రీస్తు బోధలో, ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన బోధ చేస్తున్నప్పుడు చాలా విషయాలు దేవుడు మాట్లాడినప్పుడు ఆ ముఖ్యమైన విషయం ఒకటి గుర్తు చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట మనకు చూడకుండా నేను చెప్పేస్తాను, కానీ మీరు ఆ మాటని చూస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. చూడండి, 4 నుంచి 3 వచనం నుంచి చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిదంట. అంటే ఆయన బోధలో ఆయన ఒక గొప్ప, ఆయన కొండ ఎక్కి జనసమూహము చూచి ఆయన కూర్చుండి ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగం. బోధ ఏంటండి? ఆయన బోధ ఎలాంటి బోధ అంటే, ఆయన చెప్పిన మాటలు మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. 6వ వచనం చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని. ఈరోజు సమాధానం పరచరు చాలామంది. ఇంకొక మాట చెప్పి వారిని తగుకు పంపిస్తారు. వారు సైతాను బిడ్డలు, వారు నిజముగా అపవాది యొక్క సంతానం, వారు సర్ప సంతానం, వాళ్ళు 2 నాలుకలు కలిగినటువంటి వాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతి కొరకంట. దేవునికి స్తోత్రం. సమాధానపరచువారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధనులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధనులు,
వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు కుమార్తెగా కుమారుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? కాబట్టి ఇది బోధ. చూడండి, ఈ బోధలు మనకు చాలా అవసరం. ఈరోజు చాలా కన్ఫెషన్స్ మనకు అర్థం కాని బోధలు చాలామంది చెప్తున్నారు. నువ్వు అలాగా తినకూడదు, ఇలాగ నువ్వు బ్రతకూడదు, ఇలాగ జీవించకూడదు, అలాగ ఉండకూడదు. అవన్నీ కాదు. దేవుడు ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు, అది నువ్వు తెలుసుకోవాలి. యేసయ్య మాటలు నువ్వు అర్థం చేసుకోవాలి. 13వ వచనం చూడండి, 119వ కీర్తన 13వ వచనం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించేదను. ఎంత గొప్ప మాట. ఈరోజు చాలామంది ఆయన చేసినటువంటి మేలును బట్టి నీవు నీ పెదవుల ద్వారా, నీ హృదయం ద్వారా కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన న్యాయం నా జీవితంలో జరిగింది. 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యము నేను మరువకి ఉందను. హల్లెలూయా. కాబట్టి వాక్యము మరవకూడదు. వాక్యం మీద ఆధారపడి జీవించాలి. కొంతమంది బాగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. చాలామంది వాక్యం చదవరు. కొంతమంది వాక్యం భలే చదువుతారు, వాక్యం ధ్యానిస్తూనే ఉంటారు, కానీ వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని వారు అర్థం కాదు. వాళ్ళకి ఒక పుస్తకం చదివినట్టు చదువుతారు. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది ఏం గ్రంథం? ఇది పరిశుద్ధ గ్రంథం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 11:9, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఆయన నాకు యవ్వనం వచ్చేసిందిలే, నేను విచ్చలవిడిగా జీవిస్తాను, బైబిల్ ఎలాగ ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చూడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించని ఉంది. కానీ గుర్తుపెట్టుకో, ఒక రోజుకి నీ యవ్వనములో చేసిన, వృద్ధాప్యములో చేసినవి కాదు, బాల్యములో చేసినవి కాదు. అందరూ లేచి పడదాం. బాల్యములో చేసినవి కాదు, వృద్ధాప్యములో చేసిన తప్పులు కాదు, బాల్యమందు చేసిన తప్పులు కాదు. యవ్వనములో ఉన్నటువంటి వారికి అన్నీ తెలుసు. తల్లి ఎవరో, తండ్రి ఎవరో, అక్కచెల్లెలు ఎవరో, అన్నదమ్ములు ఎవరో, బంధువులు ఎవరో. చాలా జాగ్రత్తగా మనము వాక్యము తెలుసుకున్నటువంటి వారముగా, అర్థం చేసుకున్నటువంటి వారంగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, వీడు వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి యవ్వన జీవితంలో చాలా జాగ్రత్తగా జీవించాలని 119వ కీర్తన 9 నుంచి 16 వరకు చెప్పబడి ఉంది ప్రభువా. దేని చేత మా నడతలను సరిచేసుకుంటాము అంటే నీ వాక్యమును నాయన జాగ్రత్తగా చూచుట చేతే కదా మేము సరిచేయబడతాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, వారి ఆస్తులని, వారి అవసరతలని, వారి అక్కర్లని దేవుని వాక్యము మూలముగా వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించే దేవుని బిడ్డలుగా, వారికి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు వాక్య రూపములో కలిగించే దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇచ్చేటట్లుగా వారిని ఆస్వాదించమని, కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ మరి ముఖ్యంగా దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.